యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఒక మంచి మాటను ఆలోచన చేద్దాం. ఆలోచన చేద్దాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇందును గూర్చి అని అంటున్నాడంటే పైన ఏమో చెప్పాడు. ఇందును గూర్చి అంటే పైన ఏదో చెప్పాడు. దాని గురించి పైన ఏం చెప్పాడు? యేసుక్రీస్తు గురించి చెప్పాడు. యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆయన మర్మంగా ఉన్నాడు. ఆయన మరుగు చేయబడి ఉన్నాడు. జగత్తు ఉత్పత్తికి, జగత్ అంటే ఏంటిదమ్మా? ప్రపంచం. ఈ జగత్తుకు ఉత్పత్తి చేయటం అంటే తయారు చేయటం. ఈ జగత్తులో ఉన్న సమస్తమును ఉత్పత్తి తయారు చేయక మునిపే యేసుక్రీస్తును మన మహిమ నిమిత్తం దేవుడు నియమించాడు. ఆ విషయం ఈ లోకంలో ఉన్నటువంటి ఆయనను సిలువ చేసిన అధికారులు ఆయనను గ్రహించలేకపోయారు. దాని గురించి చెప్తున్నాడు. ఇందును గురించి ఏం చెప్తున్నాడు? అబ్బా, ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. దేవుడు ఎవరిని ప్రేమించే వారి కొరకమ్మా? దేవుడు తనను ప్రేమించే వారి కొరకు. అర్థమైందా? ఎవరిని ప్రేమించే వారి కొరకు? దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు. దేవుణ్ణి ప్రేమించే వారి కొరక దేవుణ్ణి వదిలిపెట్టి భార్యని ప్రేమించేవాళ్ళు, భర్తని ప్రేమించేవారు, పిల్లలు ప్రేమించేవారు, కుక్కలు ప్రేమించేవారు, పశువులు ప్రేమించేవాళ్ళు, పందులు ప్రేమించేవారు, చెట్లను ప్రేమించేవాళ్ళు వీరి కోసమా? దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారా? దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారా అమ్మా? దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారా భూమి మీద? మనుషులలో ఉన్నారు. ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తే వాడు ఆయనకు ఎరకైన వాడేనా కాదా? దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు. చాలా రేర్ అండి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు. ఎవరైనా కూడా కళ్ళ ముందు ఉన్నటువంటి వాటిని ప్రేమిస్తారు. అర్థమైందా? మన కంటి చూపు వెళ్ళి ఏ వస్తువు మీద పడ్డా, ఏ పువ్వు మీద పడ్డా, ఏ మనిషి మీద పడ్డా, ఏ బంగారం మీద పడ్డా, ఏ డబ్బు మీద పడ్డా, ఏ వస్త్రాల మీద పడ్డా, ఏ చెప్పుల మీద పడ్డా, ఏ అబ్బాయి మీద పడ్డా, ఏ అమ్మాయి మీద పడ్డా, ఏ మనిషి మీద పడ్డా, మనుషులు ఏంటండి? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మనుషులు కూడా కళ్ళ ముందు ఉన్న వాటిని ప్రేమించేవాళ్ళు. ఏమమ్మా? కానీ
దేవుడు కండ్ల ముందు ఉన్నాడా, కంటికి కనిపిస్తాడా? ఏమమ్మా? దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆత్మ. ఆత్మ ఎవరికి కనిపించదు. మనుషులకు ఉన్నటువంటిది ఏంటిది? కనిపించే వాటినే, కంటి చూపుకు నచ్చిన వాటినే ప్రేమిస్తారు. కళ్ళకు కనపడాలి, కంటికి నచ్చాలి. అలాగని కళ్ళకు కనపడ్డ ప్రతిదాన్ని ప్రేమిస్తామా ఏంది? అర్థమైందా? కళ్ళకు కనిపించాలే, కంటికి, అప్పుడే ప్రేమిస్తాం మనం. అది వస్తువు అయినా సరే. ఇప్పుడు వస్తువులు కొనడానికి పోయినావు, ఏది పడితే అది కొంటావా ఏంది? దునియా చూస్తావు, అల్ల నీ కంటికి నచ్చిందానే. షాపులు కూడా, షాప్స్లో శారీస్, డ్రెస్సులు కొనడానికి వెళ్తావు, గృహ పరికరాలు కొనడానికి వెళ్తావు, ఏదైనా కొనడానికి వెళ్తావు, ఏది పడితే అది కొనేస్తావా? నువ్వు చూసినాక, నీకు నచ్చినాక. అర్థమైందా? చూసిన వాటిని ప్రేమించటం, చూసినాక నచ్చిన వాటిని ప్రేమించటం మనిషి యొక్క నైజం, సహజ తత్వం. కానీ దేవుడు కనిపించడే. మరి కనిపిస్తాడా? ఉన్నాడు. కంటికి పిలిస్తే పలుకుతాడు, వినబడదు, కానీ లవ్ చేయాలి. చేయగలుగుతారా? కంటికి కనపడ్డ వాళ్ళనే ప్రేమించమని ఎంటబడి 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 ప్రేమించకపోతే పెట్రోల్ పోయటమా? ఏడుదమ్మా అది, దాని పేరు ఏం పేరు? యాసిడ్ పోయటమా? ఇంకా చంపేయటమా? ఇంకా వాడు చావటమా? అర్థమైందా? ఇవి జరుగుతాయి. అర్థమైందా? కనపడని దేవుణ్ణి ప్రేమించాలంటే మరి ఆ దేవుడు పరలోకంలో ఉంటాడంట, సర్వం వ్యాపించి ఉంటాడంట, నీ కళ్ళకు కనపడాడంట, కానీ నువ్వు ప్రేమించాలంట. ఏమా? ప్రేమించుకున్న వాళ్ళు ఒక అర్ధ గంట ఫోన్ ఎత్తకపోతే సీన్ ఎట్టుంటుంది? అన్నో ఈరోజు నాకు ఒక విషయం చెప్తున్నారు. మొగనికంట హార్ట్ అటాక్ వచ్చిందంట, సర్జరీ కోసం హాస్పిటల్లో పడ్డాడంట. 2 లక్షలు అయితే స్టంట్ వేస్తారంట. పెళ్ళమంట ఫోన్ సైలెంట్లో పెట్టిందంట, మర్చిపోయిందంట, ఫోన్ ఎత్తట్లేదంట. వినపడదు కదా? ఇప్పుడు మొగడు హాస్పిటల్లో ఉన్నాడు ఏమంటున్నాడంటే, నేను హాస్పిటల్లో పడ్డాక, బెడ్ మీద పడ్డాక ఇది ఫోన్ ఎత్తట్లేదు, అది నాకు పెళ్ళంగా వద్దు, విడాకులు ఇస్తా అని వాని గోల. ఎందుకు అంటే, నేను హాస్పిటల్లో బెడ్ మీద పడగానే గుండెకు, హార్ట్కు స్టంట్ వేస్తురనగానే ఈడు సస్తాడో బతుకుతాడో అని ఇది ఎవరితో మాట్లాడుతుందో ఏందో కథ, నాకొద్దు. ఏం చేయాలి? నేను విడాకులు 2-3 రోజుల తర్వాత విషయం వచ్చి తెలుసుకుంటే, ఏందే ఫోన్ ఎత్తట్లేవంటే, నువ్వెప్పుడు ఫోన్ చేసినావంటే చూస్తే ఫోను ఈమె చదువుకున్నావా కాదు కదా, సైలెంట్లో పడిపోయింది. అర్థమైందా? అర్థమైందా? కొంచెం తేడా వస్తే కళ్ళ ముందు ప్రేమించిన వాళ్ళనే వద్దంటాం. అర్థమైందా? కంటికి కనిపించని దేవుణ్ణి ప్రేమించాలంటే మరి ఉంటారా భూమి మీద? ఏమమ్మా? తీసుకురా. ప్రేమిస్తే ఆడోడు మొగదాన్ని ప్రేమించినా, మొగోడు ఆడదాన్ని ప్రేమించినా తీసుకురా. తీసుకురాకపోతే ప్రేమ లేదా నీకు? తీసుకురాకపోతే ఏమిదమ్మా నా మీద నీకు? మా పిల్లలు వేస్తాడు డైలాగ్, మా చిన్నోడు వేస్తాడు. వాడేదన్నా చెప్తే తీసుకురాకపోతే నా మీద ప్రేమ లేదా డాడీ?
అర్థమైందా? అంటే కండ్ల ముందు ఉన్న వాటిని ప్రేమిస్తాం, తేడా వస్తే తెంచేసుకుంటాం. అర్థమైందా? కళ్ళ ముందు లేని, కంటికి కనిపించని రూపం చూడలే, స్వరూపం చూడలే, కనపడలే, కానీ ఏం చేయాలి? అది దేవుణ్ణి ప్రేమించు వారి కోసం ఆయన సిద్ధపరిచాడంటమ్మా. దేవుడు చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను ప్రేమించే వారి కోసం నేను కొన్ని సిద్ధపరిచాను, అవి నన్ను ప్రేమించిన వారి కళ్ళకు కనపడలేదు, వారి చెవులకు వినబడలేదు, వారి హృదయానికి అర్థం కాలేదు. ఏమమ్మా, ప్రేమించే వాళ్ళు సర్ప్రైజ్ చేస్తారా చేయరా? ప్రేమించే వాళ్ళ కోసం ఏమేం చేస్తావమ్మా? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారనుకో, ఏం చేస్తాడు? సర్ప్రైజ్ షూస్ తెస్తాడు, డ్రెస్సెస్ తెస్తాడు, టాయ్స్ తెస్తాడు, ఇంకా వారికి ఏమేమో తెస్తాడు. వాళ్ళు పండుకోగానే బెడ్ మీద పెట్టి ఏమంటాడు? సర్ప్రైజ్ అని అంటారు. అంటారా? ఎందుకు? అవి చూసి పిల్లలు ఏమంటారు? డాడీ నువ్వంటే ఇష్టం, డాడీ మమ్మీ నువ్వంటే ఇష్టం మమ్మీ అంటారు. ఎందుకు? ఎందుకు తెచ్చిండు? ప్రేమించే వాళ్ళ కోసం అన్ని సిద్ధపరుస్తాం. అర్థమైందా? భార్య భర్తను ప్రేమించింది అనుకో, భర్తకి ఏం చేస్తుంది భార్య? సర్ప్రైజ్లు. అర్థమైందా? ఇప్పుడు భర్తది బర్త్డే అనుకో, భార్య ఏం చేస్తుంది? ఏం చేసినా ఎంత కొత్త చేసినా భర్త గెస్ చేస్తాడు. ఇది నేను ఇంటికి పోగానే ఇది ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, బెలూన్స్ పెడుతుంది, ఇంకా కేక్ తెస్తుంది, ఇంకా ఏమేమో కొత్తది ఏమన్నా ఐటమ్ తెస్తుంది అని ముందే గెస్, ఏదో సంథింగ్ చేస్తుంది. కానీ అయ్యో ఇంచుమించు బార్డర్గా గెస్ చేయొచ్చు. ఒకవేళ భార్యది బర్త్డే అయితే, మ్యారేజ్ డే అయితే, వాళ్ళు ఫస్ట్ చూసుకున్న మ్యాచింగ్ డే అయితే, అర్థమైందా? ఏం చేస్తాడు? దీనికి నేను సర్ప్రైజ్ చేయాలి. ఏం చేయాలి? ఒక నెక్లెస్, ఒక చైనో, చెప్పులో, ఇంకా ఓ ఫ్లవరో, ఇంకా మంచి శారీనో, మంచి పుస్తల తాడునో, ఇంకా ఏమో నచ్చినాయి తీసుకొచ్చి ఏం చేస్తాడు? హ్యాపీ బర్త్డే పెళ్ళమా అని చెప్పి సర్ప్రైజ్ ఇస్తాడు. సరే, ఇక్కడ అంటే భూమి మీద మనం ప్రేమించిన వాళ్ళ కోసం మనం ఏయో ఒకటి చేస్తామా చేయమా? ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారనుకో, ఇప్పుడు అబ్బాయి చెప్తాడు, లేకపోతే అమ్మాయి అన్న చెప్తుంది. ఏమని చెప్తుంది? పలాని రోజు నాడు పలాని పార్కురా, నేను నీకు ఒకటి స్పెషల్గా చెప్పాలనుకుంటున్నా, సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నా అని అంటదా అన్నదా? అంటది. ఇప్పుడు ఈ అబ్బాయి ఆ అమ్మాయితో చెప్పినంటే అమ్మాయి ముందే గెస్ చేస్తుంది. వీడు చెప్పే సర్ప్రైజ్ ఏముంది? అల్లా పిలుస్తాడు, చేతిలో పువ్వు పెడతాడు, ఐ లవ్ యూ చెప్తాడు, అంతే. గెస్ అయిపోతా కాదా? అంతేనా కదా? ఒకవేళ అమ్మాయే అబ్బాయిని రమ్మన్నది అనుకో, చూడు అబ్బాయి పలాని రోజు పలాని డేటు పలాని ఎక్కడికి? కేఫ్ అంటే బేకరీ, అక్కడికి రా, నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా అని అంటది. వీడు ముందే గెస్ చేస్తాడు. ఇవి ఇచ్చే సర్ప్రైజ్ ఏంది? గులాబీ పువ్వు తెస్తుంది, నా గుండెల మీద పెడుతుంది, తర్వాత ఇది తెస్తుంది, చెవులో పెడుతుంది, నాకు తెలుసు. అవునా కదా? ఏవో సర్ప్రైజ్ చెప్పిందంటే, ఇక ప్రేమించుకున్న వాళ్ళు సర్ప్రైజ్ చెప్పిందంటే ఏ సర్ప్రైజ్ ఏం చెప్తుంది?
ఏం లేదు, పిలుస్తుంది, ఆడ కూర్చోబెడుతుంది, ఐస్ క్రీమ్ తింటుంది, ఐస్ క్రీమ్ తినిపిస్తుంది, తినిపించినాక వచ్చేటప్పుడు పూ చేతిలో పెడుతుంది, ఐ లవ్ యూ అని చెప్పు. కామన్ గా అది ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ప్రేమించుకున్న వాళ్ళు ఒకరికి ఒకరు ఏం చేసుకుంటారో భూమి మీద తెలిసిపోతుంది. బట్ సంథింగ్ స్పెషల్ దేవునిలో ఏంటి? దేవుణ్ణి ప్రేమించే వారి కోసం, దేవుణ్ణి ప్రేమించే వారి కోసం మీకు విషయం తెలుసా? దేవుడు మనలను ప్రేమించాడు. ఏమమ్మా? యోహాన్ పత్రికలో అంటది, మొదట ఆయన మనల్ని ప్రేమించిండా, మనమే ఆయనను ప్రేమించినమా? కదా, మొదటి యోహాన్ పత్రికలో ఉంటది. మనం ఆయనను ప్రేమించితే అని కాదు, ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ఏముంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎవరినమ్మా? దేవుడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఎంతో ప్రేమించను. ఇదేనా? నమ్ముకున్న వాళ్ళని ప్రేమించిండా? లోకంలో అంటే దాన్ని ఇంకా మంచిగా అర్థవంతంగా చదవాలంటే, మనకు అర్థమైనటువంటి భాషలోనికి అనువందించుకొని చదవాలంటే, దేవుడు మనుషులను ఎంతో ప్రేమించెను. అర్థమైందా? ప్రేమ అంటే అర్థం ఏంటి? తీసుకోవటమా? ప్రేమకు అర్థమైందమ్మా? ఇవ్వటం. అర్థమైందా? దేవుడు మనల్ని ప్రేమించి, మనుషులను ప్రేమించి, ఏమమ్మా బైబిల్ పట్టుకున్న వాళ్ళని మాత్రమే దేవుడు ప్రేమించలే. దేవుడు లోకమును ఎంతో, లోకం అంటే అందరూ, కులము లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు, అందరినీ ప్రేమించాడు. దేవుడు, నువ్వు దేవుణ్ణి, మనుషులందరూ దేవుని ప్రేమిస్తున్నారా? ప్రేమించట్లేరు. గుర్తుపెట్టుకోండి, మనుషులందరూ దేవుణ్ణి ప్రేమించట్లేదు, కానీ దేవుడు మాత్రం మనుషులందరినీ, ఈ వ్యత్యాసం, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. మనుషులందరూ దేవుణ్ణి ప్రేమిస్తలేరు, కానీ దేవుడు మాత్రం మనుషులందరినీ. అర్థమైందా? ఆయన ప్రేమించాడు కాబట్టి నీవు పుట్టక ముందే, ఈ భూమి మీదికి రాక మునిపే నీకేమేమి సిద్ధపరిచాడు? ఆకాశాన్ని సిద్ధపరిచాడు, భూమిని సిద్ధపరిచాడు, ఆకాశంలో రాత్రిపూట వెలుగునివ్వడానికి చందమామను సిద్ధపరిచాడు, చుక్కలను సిద్ధపరిచాడు, పగటిపూట సూర్యుడిని సిద్ధపరిచాడు, భూమిని సిద్ధపరిచాడు, జలాలను, నదులను, సముద్రాలను సిద్ధపరిచాడు, కూర మొక్కలు, ఆకుకూరలు, కాయధాన్యాలు, పండ్ల మొక్కలు, సువాసన ఇచ్చే పూల మొక్కలు, జంతువులు, జలచరాశులు, నీకు కావలసిన సమస్తము దేవుడు ఏం చేశాడు? ఎందుకు ఇచ్చాడు చెప్పండి? నీకేమన్నా బాకీ ఉందా? దేవుడు నీకేమన్నా బాకీ ఉందా ఇయ్యాలని? నీకు ఆకలి అవుతుంది, అన్నం కావాలి, దేవుడు ఇచ్చిండు, నీకేమన్నా బాకీ ఉండి ఇచ్చిండా? గాలి పీల్చుకోవాలి, దేవుడు నీకేమన్నా బాకీ ఉండి ఇచ్చిండా? నీరు తాగాలి, దాహం వేస్తుంది, దేవుడు నీకేమన్నా బాకీ ఉన్నాడా? ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడమ్మా? ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడు. ఓన్లీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు మాత్రమే, బైబిల్ పట్టుకున్న వారికి మాత్రమే ఇచ్చిందా? ఏమమ్మా? ప్రార్థన చేసేటోళ్ళకు మాత్రమే వాన, ప్రార్థనలు చేసేటోళ్ళకు మాత్రమే ఎండ వెళ్ళాలి, ప్రార్థనలు చేసేటోళ్ళకు మాత్రమే వర్షం కురవాలి, ప్రార్థనలు చేసేటోళ్ళకు మాత్రమే పంటలు పండాలి. ఏమమ్మా? అందరికీ. ఎందుకు అందరికి ఇచ్చిండు?
ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన అందరినీ, మనుషులందరినీ, అంటే లోకాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమలో తేడా లేదు, ఆయన ప్రేమలో వ్యత్యాసం లేదు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో పక్షపాతం అందరికీ ఇస్తున్నాడు. అందరికీ, భూమి మీద ఉన్న సకల జాతులు, సకల దేశాలు, సకల భాషలు, సకల వర్ణాలు, జాతులు కలిగిన వారికి అందరికి ఏమిస్తున్నాడు? అన్నీ ఇస్తున్నాడు దేవుడు. ఇస్తలేడా? ఎందుకు ఇస్తున్నాడు అంటే దట్ ఈజ్ సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్ అంటే నేను నిన్ను, దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు లోకమును ఎంతో, అంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్నీ ఇస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్నీ సిద్ధపరిచాడు. మామిడి పండ్ల కాలం వచ్చినప్పుడు మామిడి పండు తింటే స్వర్గం కనిపిస్తుందండి. బెంగనపల్లి మామిడి పండు అని అమ్ముతారు. ప్రతి ఒక్క చెట్టు ఫలాన్ని తింటుంటే ఎంత కమ్మ ఉంటుందండి. అబ్బా, దేవుడు ఇంత మంచిగా నా కోసం 2 రోజులు అయితే ఏమొస్తాయి? సీతాఫల పండ్లు వస్తాయి. ఎంత బాగుంటాయి. అర్థమైందా? ఏ పండును తిన్నా ఇప్పుడు ఖరాబ్ అయిపోయినాయి మందులు కొట్టి, కానీ అర్థమైందా? ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చాడు? నీ పిల్లలకు అన్ని తెచ్చి సర్ప్రైజ్ ఇస్తావా? ఎందుకు ఇస్తావు? మంది పిల్లలకి ఇవ్వచ్చు కదా. రోడ్డు మీద కనపడే పిల్లలు, వాళ్ళ పిల్లలు గారా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఏమమ్మా, నీ పిల్లలకే తీసుకొచ్చి ఎందుకు ఇస్తావు? ప్రేమిస్తున్నావు కాబట్టి. దేవుడు అందరికీ ఎందుకు ఇస్తున్నాడంటే అందరూ దేవుని పిల్లలే కాబట్టి, మనుషులందరూ. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. ఏం అర్థం కావాలంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు గనక భూమి మీద ఉన్న వారందరికీ సకలం అన్నీ ఇస్తున్నాడు. బట్ సంథింగ్ స్పెషల్, సంథింగ్ స్పెషల్, సంథింగ్ స్పెషల్. ఏంటో స్పెషల్ తెలుసా? ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరిలో ఆయనను ప్రేమించేది ఎందరు? ఏమా? ఆయన మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. మనుషులందరిలో ఆయనను ప్రేమించేది ఎందరు? ఎవడైనా దేవా వాన కురిపించినవు థ్యాంక్స్ అనవడని చెప్తాడా? దేవా ఈ ఫలాలు బన్నాయి థ్యాంక్స్ అనవడని చెప్తాడా? అసలు ఆ ప్రేమ గుర్తు, దేవుని ప్రేమ గుర్తుకొస్తుందా? నువ్వు తినేటప్పుడు, తాగేటప్పుడు, పీల్చేటప్పుడు, నువ్వు అనుభవిస్తున్న ఈ ప్రకృతిని టేస్ట్ చేసేటప్పుడు దేవుడు గుర్తుకొస్తాడా? నేను కష్టపడి కొనుక్కున్నారా 1000 రూపాయలు పెట్టి, 500 పెట్టి, 100 రూపాయలు పెట్టి, అసలు ఈ మార్కెట్లో లేకపోతే నువ్వేడ కొంటావురా నాయన? అంతే కదా. ఏమమ్మా, కూరగాయలు ఇంటి ముందరకు వస్తేనేగా కొనేది, రాకపోతే వాళ్ళ ఇంటికి పోయి అడుగుతావు. కూరగాయల వాళ్ళ ఇంటికి, ఏందమ్మా కూరగాయలు తేట్లేవు అని అడుగుతావు. ఆమె ఏమంటది? అవి పండట్లేవమ్మా, పండితే నేను తెద్దును కానీ అంటాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి? అర్థమైందా? అంటే దేవుడు నీకు అన్నీ ఇస్తున్నాడు. ఎందుకంటే నీ మీద ప్రేమ ఉందని ఆయన గుర్తు చేస్తున్నాడు. నీ మీద ఆయనకు ప్రేమ ఉందని రుజువైతుంది. కానీ మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తే వీళ్ళేం చేస్తున్నారో తెలుసా? బడ్డు బైరాగోలు వీళ్ళు మనుషులను ప్రేమించుకుంటున్నారు. ఆడోళ్ళు మగోళ్ళని ప్రేమిస్తారు, మగోళ్ళు ఆడోళ్ళని ప్రేమిస్తారు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు, తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తారు, భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తుంది, మహా అయితే కుక్కలు ప్రేమిస్తారు, మహా అయితే కుందేళ్ళ ప్రేమిస్తారు, మహా అయితే పందుల ప్రేమిస్తారు, మహా అయితే ఇక అన్నిటిని ప్రేమిస్తారు, జంతువులన్నిటిని ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమించారు?
అసలు నీలో ప్రేమ పెట్టిన ఆ ప్రేమ స్వరూపి దేవుణ్ణి ఎవరు ప్రేమించాడు? ఇప్పుడు మనం ప్రేమించి 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 ఒక్కసారన్న వారి నుండి మనం ప్రేమ ఆశిస్తామా ఆశించవా? ఏమమ్మా, ఆశిస్తామా ఆశించవా? ప్రేమించి 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 ఒక్కసారన్నా తిరిగి వాళ్ళు ప్రేమించకపోతే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తమ్మా? చి అంటదా? దేవుడు ఇంత ప్రేమించిన మనుషులందరినీ ప్రేమిస్తున్నాడంట. కానీ ఆయనను ప్రేమించే వారి కోసం ఇంకా స్పెషల్గా తయారు చేసిండట. అదే దాని ఉద్దేశం. 1 కొరింథీ 2:9 ఏంటి? దేవుణ్ణి ప్రేమించే వారి కోసం దేవుడంట సిద్ధపరిచాడంట. భూలోకంలో ఆయన ప్రేమించిన మనుషుల కోసం భూలోకంలో సిద్ధపరిచాడు. ఆయనను ప్రేమించే వారి కోసం పరలోకంలో సిద్ధపరిచాడు. వాళ్ళు కొద్దిమందే. అర్థమైందా? దేవుణ్ణి ప్రేమించే వారి కోసం పరలోకంలో సిద్ధపరిచాడు. ఆయన ప్రేమించే వారి కోసం భూలోకంలో. ఆయన దేవుడు తన పిల్లలైన మానవులను మనుషులందరినీ ప్రేమించాడు కాబట్టి ఈ ప్రకృతినిచ్చాడు. ఈ ప్రకృతే ఇంత మంచిగా ఉంది, అయినా దీన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఆయనను ప్రేమించేవారు, ఈ మనుషులలో దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరుంటారో వారి కోసం అంట పరలోకంలో సిద్ధపరిచాడంట. చెప్తున్నాడు, భూమి మీద ఉన్నటువంటి నా భక్తులారా, భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులారా, భూమి మీద నన్ను చూడకుండా, నేను మీకు కనిపించకపోయినా, నేను ఆత్మస్వరూపిని, నా రూపం మీరు చూడకపోయినా మీరు నన్ను ప్రేమిస్తూ బతుకుతున్నారే, మీకోసం నేను సర్ప్రైజ్. ఎక్కడా? పరలోకంలో. పిల్లలకు చెప్తున్నాడు ఈ పత్రికలో, ఈ 2వ అధ్యాయంలో, ఈ 9వ వచనంలో దేవుణ్ణి ప్రేమించే వారికి హింట్ ఇస్తున్నాడు. హింట్ అర్థమైందా? ప్రేమించే వాళ్ళు ఒక షార్ట్ టెక్స్ట్ మెసేజ్ పెడతారు, టుమారో ఐ విల్ సర్ప్రైజ్ యూ. వాంబు అర్రాత్రి నిద్ర పట్టదు. ఇక పడుతుందా? పడదు. దేవుడు కూడా తన పిల్లలకు టెక్స్ట్ మెసేజ్ చేశాడు ఇందులో. దేవుణ్ణి ప్రేమించే వారి కోసం, అందరి కోసం కాదు, మనుషులందరి కోసం కాదు, ఆయనను ప్రేమించే వారి కోసం అంట ఏవి సిద్ధపరిచాడో. నెక్స్ట్ అది అవి ఇంకా కంటికి గనపల్లే, అసలు విన్నామంటే చెవుల కినపల్లే, అసలు ఆ హృదయానికి కూడా అర్థం కావట్లేదంట. అంటే నువ్వు ప్రేమించిన వారి కోసం సర్ప్రైజ్ చేయడానికి ఏవేవో కొత్తవి కనిపెట్టుకొని తీసుకొస్తావు వారికి సర్ప్రైజ్ చేయడానికి. దేవుణ్ణి ప్రేమించే నీ కోసం దేవుడు ఏమేమి సిద్ధపరచండో తెలుసా? అవి చెప్పుదామంటే నాకు కూడా గెస్ చేయలేకపోతున్నా. నా హృదయానికి అర్థమైతేనే కదా నేను చెప్పేది మీకు. అర్థమైందా? మనుష్యుల హృదయానికి అర్థం కాలేదట. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో పరలోకంలో అద్భుతమైనటువంటివి, ఆ లోకానికి పోయినాక దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని దగ్గరికి పోయినాక, అర్థమైందా? ప్రేమించేవారు కలుసుకుంటే ఎట్లుంటుందమ్మా సిచ్యువేషను? ప్రేమించిన వారు కలుసుకుంటే ఎట్లుంటుందమ్మా? సంతోషం. అర్థమైందా?
దేవుడంట ప్రేమించే వారి కోసం సిద్ధపరిస్తే దేవుణ్ణి ప్రేమించిన ప్రేమికులు పరలోకానికి పోయినాక వీళ్ళ చూడండి ఎట్టుందో ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖము, ఏడుపు, వేదన. ఏమమ్మా అక్కడికి పోయినాక దేవుడు అంట ఏం తుడుస్తాడంట? ఏంటమ్మా బాష్ప బిందువు అంటే? అమ్మ కన్నీళ్ళు 2 సందర్భాల్లో వస్తాయి. ఒకటి బాగా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. బాగా భరించలేనంత సంతోషం వచ్చినప్పుడు కన్నీళ్ళకు 2 అర్థాలు వస్తాయి తల్లి. భరించలేని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వస్తాయి, పట్టలేనంత సంతోషం వచ్చినా కన్నీళ్ళు వస్తాయి. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని దగ్గరికి పోయినాక దేవుడు సిద్ధపరిచిన బహుమానాలను చూస్తే ప్రేమించే వారిని కోసం ఆయన సిద్ధపరిచినవి ఈ ప్రేమికులు చూస్తే పరలోకం పోయినాక వీరి కళ్ళల్లో ఏమొస్తాయంట? ఆనంద బాష్పాలు వస్తాయంట. దేవా, వీళ్ళు పరలోకంలో, మహిమాలోకంలో, ఈ వాడబారని లోకంలో నా కోసం ఇవి సిద్ధపరిచావా అని వాటిని చూసినాక, అందుకే ముందే చెప్తే ఇంట్రెస్ట్ పోతాను. దేవుడు చెప్పలే, కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, చెప్తే ఇంట్రెస్ట్ పోతుందిగా. ఇప్పుడు మా పిల్లగాని బర్త్డే, అరే నీ బర్త్డే రోజు నేను మంచి రిమోట్ కార్ తెస్తా అని అన్నాడు అనుకో, ఏముంటుంది? వానికి ఒక ఆశ ఏంది, మా డాడీ రిమోట్ కార్ తెస్తాడు, ఆ కార్ ఎట్లుంటుందో వానికి తెలుసు, అది వచ్చినాక ఎట్లా వాడాలో వానికి. సో తెస్తాడన్న ఆశ ఉంటుంది, కానీ నథింగ్ సర్ప్రైజ్ ఏమి లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే సర్ప్రైజ్ ఏంటి ఉంది, అదేంటో తెలవదు. అది పరలోకం పోయినాక నీ కళ్ళతో ఆ లోకంలో చూసినాక ఆనందం పట్టలేక కళ్ళల్లో నుంచి ఏం కారుతాయంట? ఆనంద బాష్పాలు కారితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? వాటిని తుడుస్తాడంట. అందుకే ఒక పాట ఉంటుందండి, ఏదో పాట నాకు గుర్తుకు రావట్లేదు, నీ ఒడిలో నేను ఒరుగుతాను అని ఒక పాట ఉంటుంది. ఎవరికన్నా ఐడియా ఉందో లేదో? నేను నీ పాదాల మీద నేను ఒరుగుతా అన్న ఒక పాట అద్భుతంగా ఉంటుంది. ఆ పాట నాకు ఐడియా రావట్లేదు. పరలోక మహిమను తలిచి ఒక పాట ఉంటుంది, నీ పాద పద్మ. అర్థమైందా? అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాతకి ఏముంటది? ఇక్కడ బిగ్ డౌట్ ఏంటంటే పరలోకం వెళ్ళాలి కదా. ఏమమ్మా, నేను చెప్పడానికి మీరు వినడానికి ఆనందంగానే ఉంది. నేను చెప్పడం ఆనందమే, మీరు వింటుంటే మీకు. మరి పరలోకం వెళ్ళాలి కదా. అర్థమైందా? విని సంబరపడే వాళ్ళమా నిజంగా దేవుణ్ణి ప్రేమించి ఆయనను ప్రేమించే వారి కోసం ఆయన ఏవేవో సిద్ధపరిచానని చెప్పాడు, టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు, హింట్ ఇచ్చాడు. నన్ను ప్రేమించే వారి కోసం ఏవేవో సిద్ధపరిచాను అని చెప్పాడు. ఆయనను నిజంగా ప్రేమిస్తే ఆయన నీ కోసం సిద్ధపరిచిన వాటిని నువ్వు చూస్తావు, ఆనందాన్ని తట్టుకోలేవు. ఆయనను కాకుండా లోకాన్ని ప్రేమించినా,
లోకములో ఉన్న మనుషుల ప్రేమించిన, లోకములో ఉన్న వాటిని ప్రేమించిన. అర్థమైందా? చేతుల చెయ్యేసి ప్రేమ అంటారు, 2 చెవుల పువ్వులు పెట్టి పోతారు. చేతుల చెయ్యేసి చేతుల చేయబట్టుకొని తిరుగుతుంటే ప్రేమ అనుకుంటాం. తర్వాతకి చెవులల్లో పూలు పెట్టినాక ఏముంటుంది? ఏప్రిల్ పోయాం మోసం, పోయాం మోసం, పోయాం మోసం. ఎప్పుడు? చచ్చిపోయేటప్పుడు ఈ పాట పాడితే ఏమొస్తుంది? చచ్చిపోయేటప్పుడు పోయాం మోసం అని పాట పాడితే ఏమొస్తుంది? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, వాటిలో దేవుని ప్రేమ లేదు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలో ఉంటుంది. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకంలో ప్రేమిస్తున్నందుకు మీ ప్రేమకు గుర్తుగా ఎన్ని ఇచ్చినా అవి వ్యర్థమే. ఇగో నన్ను ప్రేమిస్తున్నావుగా, నేను నీకు ఇది ఇస్తున్నా అని ఏది ఇచ్చినా అది వ్యర్థమే. దేవుణ్ణి ప్రేమించు, అది అద్భుతమైనది ఇస్తాడు. దాన్ని చూస్తే నీ కళ్ళల్లా ఆనంద బాష్పాలు వచ్చాయి. ప్రేమించు. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించు. నీ భర్త కన్నా, నీ భార్య కన్నా, నీ పిల్లల కన్నా, తల్లిదండ్రుల కన్నా, స్నేహితుల కన్నా, డబ్బు కన్నా, సిరి సంపదల కన్నా ఎవరిని ప్రేమించాలి? ప్రేమించు. మనుషుల ప్రేమలో తేడాలుంటాయి, స్వార్థాలుంటాయి, కుయుక్తులుంటాయి, కుట్రలుంటాయి. దేవుని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. మల్లె కన్నా తెల్లనైనది నీ ప్రేమ, మంచు కన్నా చల్లనైనది నీ ప్రేమ. శాశ్వతమైనది దేవుని ప్రేమ. నిన్ను మోస్తుంది, నిన్ను భరిస్తుంది దేవుని ప్రేమ. తేడాలు వస్తే నువ్వు అటే నేను ఇటే అంటది మనుషుల ప్రేమ. అర్థమైందా? దేవుడు సిద్ధపరిచిన వాటిని తలుచుకుంటూ ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి మన ఆత్మతో ప్రేమిస్తూ భూమి మీద బ్రతికినంత కాలం అలా ఆ దేవుని ప్రేమలో బ్రతుకుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.